అనుకోడు. అతను యజమానిగా ఉంటాడు, పరిచారకులు ఉంటారు. నిన్ను నన్ను ఈ సంఘంలో పరిచారకులుగా నియమించాడు. అలా వినండి మాట. చాలాసార్లు మనం అనుకునేది ఏమిటంటే సేవకుడు చేసుకునే పని సేవకుడు చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారని. మనకు దేవుడు పరిచారకులుగా ఉండడానికి, ఆ ఇంట్లో నమ్మకస్తులుగా ఉండడానికి ఈ పని అప్పగించాడు. మీకు చెప్పనా, దున్నేది ఒకడు, విత్తనం వేసేది ఒకడు, నీరు కట్టేది ఒకడు, తర్వాత ఎరువు వేసేది ఒకడు. అంతా నాకేసినోళ్ళు వచ్చి ఆ రోజున పనులు వెయ్యరు. కోసేవాళ్ళు వేరుగా ఉంటారు, కోసిన వాళ్ళు వచ్చి నోర్చరు. అంటే అర్థం ఏమిటంటే ఎవరికి ఏ పని అప్పగించాడో ఆ పని అంతా మనం చేయగలగాలి. ఈ రోజున సర్వ ప్రయత్నాలు నీ జీవితంలో వర్ధిల్లాలి, అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నావే. దేవుని మందిరంలో దేవుని చేతలో పరిచారకుడుగా దేవుని పని చేస్తున్నావా? మీరు వ్యవసాయం చూసిన వాళ్ళు చేసిన వాళ్లేక. ఆ రోజున విత్తనాలు జల్లేవాడు కొంతమంది, ఆ తర్వాత కనపడరు. ఆ తర్వాత పనివాడు వస్తారు.